చారు గుడికొచ్చాం కదా, గట్టిగా దండం పెట్టుకుందాంలే. దేవుడు కూడా కరుణిస్తాడు మనల్ని. దేవుడి దాకా ఎందుకు? నాకేం కావాలో నేనే సాధించుకో. సరే అమ్మా, నడవండి, వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాం. ఏమండి, మనం వచ్చింది కేవలం దర్శనానికి కాదండి. మరి ఎందుకొచ్చాం? సత్యనారాయణ స్వామి గుడికొచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేయకుండా వెళ్ళిపోతే ఎలా? వ్రతమా? దానికి చాలా టైం పడుతుంది కదా అత్తయ్య. దేవుడి దయ వల్ల పెదనాన్నకి కాళ్ళొచ్చేశాయి. అంతకంటే మనకింకేం కావాలి? అందరూ ఏం మాట్లాడొద్దు, అందరూ వ్రతంలో కూర్చోవాల్సిందే. చూడండి, అందరూ వ్రతం పూర్తయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. ఎవ్వరూ మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇంకో విషయం, మధ్యలో ఎవ్వరూ అస్సలు లేవకూడదు, సరేనా? రఘురాం గారు నమస్కారం అండి. నమస్కారం పూజారి గారు. దైవానుగ్రహం ఉన్న వాళ్ళకి ఏ సమస్యలు ఉండవయ్యా. కృతజ్ఞతలు. వచ్చినా ఎంతో కాలం ఉండవు. ఇప్పుడు మీ కాళ్ళు బాగైనట్టేగా? బాగున్నాయండి. సంతోషం. పదండి అయ్యా, లోపలికి వెళదాం. రండమ్మా.